లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదవాలి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ప్రసంగాలు ఏ విధంగా చేయాలో నేర్పియలే, మర్మాలు ఏ విధంగా చెప్పాలో నేర్పియలే. కానీ శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు నేర్పించింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు కూడా శిష్యులకి ఏ ఆశయత ఉన్నదో అది మన అంతరంగంలో కలిగి ఉండాలి. చూడండి, పరలోక ప్రత్యక్షతలు మనం పొందుకోవాలి అంటే ప్రార్థన ద్వారానే మనం పొందుకుంటాం. ఆమేన్. దైవ చిత్తం మన జీవితంలో తెలుసుకోవాలి అంటే ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలుగుతాం. ఎందుకు అనేక క్రైస్తవ కుటుంబాలని పిలువబడుతున్న వారు ఈరోజు శాపంలో ఉండటానికి కారణం, నష్టాలలో ఉండటానికి కారణం, భేదాభిప్రాయాల్లో ఉండటానికి కారణం ఒకటే, ఒక అనుభవం లేకపోవటం. అదేంటిదంటే ప్రార్థన జీవితము లేకపోవటం. ఎందుకు భార్య భర్తను క్షమించలేకపోతున్నది, భర్త భార్యను క్షమించలేకపోవటానికి కారణం ప్రార్థన జీవితము భార్య భర్తలలో లోపించటమును బట్టి. ఎందుకు కుటుంబంలో ఒకరు ఒకరు క్షమించుకోలేకపోతున్నారు? క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన ప్రార్థన జీవితం లోపించటమును బట్టే. నీవు 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవు కాదు. కానీ క్రైస్తవుడు అని పిలువబడుతున్న వ్యక్తికి మొదటి ఫండమెంటల్స్, బేసిక్ ఫౌండేషన్ ఏంటిదంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక పనులలో మీరు నిమగ్నమైపోయి ముందుకు సాగిపోతున్నారు. దానిని బట్టి పరలోకంలో ఉన్న దేవుడు సంతోషించడు. కానీ ఇవన్నిటితో పాటు నీ జీవితంలో ప్రార్థన జీవితము కలిగి ఉండాలా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థన జీవితము మనము కలిగి ఉన్నప్పుడే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన కార్యాలు చేస్తాడు. ఈ లోక సంబంధమైన పనులకి క్రైస్తవులు ఎంతగానో టైంని వృధా చేస్తారు. కానీ ప్రార్థనలో గడపటానికి ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ నేను దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా సార్వత్రిక సంఘాన్ని, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న క్రైస్తవుడా, విశ్వాసి, సేవకుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథంలో ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారిని దేవుడు అతి శక్తివంతంగా వాడుకున్నాడు. ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన అభిషక్తుని ముందు, సేవకుని ముందు ఏ శత్రువు కూడా నిలవలేకపోయింది. ఎవరైతే ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదో వారి శత్రువుల యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయినారు. కానీ ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కావచ్చు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, వారి జీవితంలో పరాజయం అనేది లేదు. ఆమేన్. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయం, విజయం, విజయం. ఎందుకు మోషేతో పాటు దేవుడు కదిలినాడు? ఎందుకు యెహోషువతో పాటు దేవుడు కదిలినాడు? ఎందుకు దావీదు ఎక్కడ యుద్ధ రంగంలో అడుగు పెట్టగానే దావీదు కంటే ముందుగా దేవుడు అక్కడ ఉండటానికి కారణం దావీదు ప్రార్థనాపరుడు.
రాజులను సైతం గడగడలాడించినారు. దానియేలైనా, యోసేపైనా, నెహెమియా అయినా, సమూయేలైనా వారికి పెద్ద చదువులు లేకపోయినా రాజులను గడగడలాడించడానికి కారణం మోకాళ్ళ జీవితమే. అపోస్తలులు విద్య లేని పామరులైన లోకాన్ని, ప్రజలని, ఆ యొక్క రాజులను, అధికారులను గడగడలాడించినారు. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు పేతురును చూసి వణికినాడు? నిద్ర లేకుండా ఉండటానికి కారణం జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దర్యావేషుకు నిద్ర లేకుండా ఉన్నది. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్. దానియేలు ప్రార్థన రాజులను గడగడలాడించింది. ఊరామా షందరాల రియాల. ఒక క్రైస్తవునికి ఫౌండేషన్, బేసిక్ ABCDలు ఏంటిదంటే ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. ప్రార్థన. నీకు ఒకవేళ ప్రార్థన జీవితం లేదా, యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్, యు ఆర్ ఎ హిపోక్రాట్. ఇస్సాకుని కలవటానికి వచ్చిన మోసం చేసే యాకోబు స్వభావం అనేది. ఇస్సాకు అంటున్నాడు, జేకబ్, ఏశావు, నువ్వు ఏశావువేనా అంటే యాకోబు అంటున్నాడు, ఎస్ డాడీ, ఐఎమ్ ఈసా, నేను ఏశావునే. నీ స్వరమేమో యాకోబు స్వరం లాగున్నది, నీ శరీరం చూస్తేనే ఏశావు శరీరం లాగా కనబడుతున్నది. కానీ యాకోబు వచ్చినాడు, కానీ ఏశావు రాలే. యాకోబు ఏ విధంగా ఇస్సాకుని మోసం చేసినాడో, ఈరోజు ప్రార్థన జీవితం లేకుండా ఒక క్రైస్తవుడిగా ఉంటున్నావంటే యు ఆర్ జస్ట్ లైక్ జేకబ్. యు ఆర్ డిసీవింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నా క్రైస్తవుడవే. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఆ పోరాటం, ఆ స్ట్రగ్లింగ్ అనేది లిటరల్లీ నేను అనుభవించిన. You must tell this revelation to your church, my son. You must tell this revelation to the total universal church. సార్వత్రిక సంఘానికి ప్రత్యక్షత చెప్పు. నీ సంఘానికి ఈ ప్రత్యక్షత చెప్పి ప్రార్థన అనుభవంలో నడిపించు. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే మనలో ఆ విశ్వాసం అనేది పెరుగుతుందట. ప్రార్థన ద్వారానే ఏ గొప్ప కార్యాలైనా ఆయన చేయగలుగుతాడనే ఆ దృఢ నిశ్చయత మన అంతరంగంలో కలుగుతుంది. ఎస్పెషల్లీ ప్రార్థన ద్వారా యు విల్ బి జస్ట్ లైక్ జీసస్. ఆమేన్. నువ్వు యేసయ్యలాగా మారిపోతావు. సో ప్రార్థన అనగా ఏమి? ప్రార్థన అనగా మొదటి పాయింట్, ప్రార్థన అనగా ఏమి? వాట్ డస్ ప్రేయర్ మీన్? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. దేవునితో నీవు మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటమే ప్రార్థన. చప్పట్లు కొట్టండి. చూడండి, మన అంతరంగములో ఉన్న వేదన కొన్నిసార్లు నీ భర్తకు కూడా చెప్పుకోలేవు, నీ భార్యకు చెప్పుకోలేవు, నీ పిల్లలకి చెప్పుకోలేవు. కానీ నీ అంతరంగంలో ఉన్న వేదన చెప్పుకునే అనుభవమే ప్రార్థన అనుభవం. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ అంతరంగంలో ఉన్న ఆ వేదన ద్వారా నువ్వు చాలాసార్లు
నీ ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో గ్రాడ్యువల్గా నువ్వు సింక్ అయిపోతున్నావు. కానీ నీ అంతరంగంలో ఉన్న వేదన నువ్వు యేసయ్యకి చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనుభవంలోనే యేసయ్య తన చిత్తాన్ని చెప్తూ ఉంటాడు. గట్టిగా చెప్పండి కొడదామా? విజయవంతమైన జీవితానికి రహస్యం ఏంటిదంటే దేవుణ్ణి చిత్తాన్ని తెలుసుకోవటమే. గట్టిగా చెప్పండి కొట్టండి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవటమే మన జీవితంలో విజయవంతమైన జీవితానికి రహస్యం. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకునే అనుభవమే ప్రార్థన అనుభవం. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన దేవుడు తన చిత్తాన్ని నీకు చెప్పడు. నీవు క్రైస్తవ సీనియారిటీ ఉన్నంత మాత్రాన గాడ్ విల్ నాట్ రివీల్ హిస్ విల్. తన చిత్తాన్ని నీకు చెప్పడు. నీవు సేవా పరిచర్య నిమిత్తము 1,00,000 2 లక్షలు డబ్బు డొనేట్ చేయటమును బట్టి తన చిత్తాన్ని నీకు చెప్పడు బిడ్డ. దీస్ ఆర్ ఆల్ సెకండరీ. కానీ దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో బయలుపరచబడే అనుభవమే ప్రార్థనా అనుభవం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో వెళ్తేనే దేవుడు తన చిత్తాన్ని చెప్తాడు బిడ్డ. ఎందుకు కొంతమంది ఇండియాని వదిలిపెట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు? ఆ ఫారిన్ కంట్రీకి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా తెలుసుకోకుండా వెళ్తారు. ఎందుకంటే వారికి ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం లేదు కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో ఏదో సాధించాలని వేరే దేశాలలోకి వెళ్ళిపోయి అక్కడ శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకుంటారు. కొంతమంది వివాహాలు జరిగే విషయంలో ఈ సంబంధమా ఆ సంబంధమా అని ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా గుడ్డిగా వివాహాల విషయంలో ఎంటర్ అవుతారు. చివరికి భార్యాభర్తలు విడిపోవటం అనేది జరుగుతుంది. తండ్రి, ఈ యవనస్తుడు నా బిడ్డకి సరి అయిన వాడా కాదా అని తల్లిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడ నువ్వు తెలుసుకోగలుగుతావంటే ప్రార్థనా గదిలోనే. యేసయ్యా, నా బిడ్డకి నా యొక్క కొడుకుకి ఈ సంబంధం ఇది నీ చిత్తమా కాదా అని నువ్వు ఎక్కడ ఆయన విల్ని ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావంటే ప్రార్థనా గదిలోనే. ఒకవేళ నీ చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు ఆయా సంబంధాలు తీసుకొని వచ్చి ఈ యవనస్తుడు మంచి ప్రార్థనా పరుడు, ఈ యవనస్తురాలు మంచి ప్రార్థన పరురాలు, మందిరానికి వెళ్తుంది అన్ని చెప్తారు. దోస్ ఆర్ ఆల్ సెకండరీ. మనుషులు చెప్పటంని బట్టి అది దేవుని యొక్క చిత్తమని నువ్వు గ్రహించొద్దు. కానీ నిజమైన దేవుని యొక్క చిత్తము నువ్వు ఎక్కడ తెలుసుకోగలుగుతావు అంటే ప్రార్థనా గదిలోనే. ఎందుకు కొంతమంది బిజినెస్లో లాస్ అయిపోయినారు, ఉద్యోగాలలో లాస్ అయిపోయినారు, ఫ్యామిలీ మ్యాటర్స్లలో లాస్ అయిపోయినారు. అనేక రీతిలుగా వారి జీవితంలో నష్టాలు కలగటానికి కారణం క్రైస్తవులు అయినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేకపోవటానికి కారణం వారికి సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోవటం బట్టే. అందుకనే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యేసయ్యా, యోహానట తన శిష్యులకి ప్రార్థన నేర్పించినాడు. యేసయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పించవా అని శిష్యులు అడగగానే యేసుక్రీస్తు ప్రభు నేను ఆలోచించి చెప్తాను అనలేదు. ఆమేన్. ఇప్పుడు నాకు టైం లేదు,
రేపు మన యొక్క టాపిక్ని స్టార్ట్ చేద్దామనలే, వారు వచ్చి అడగగానే ప్రార్థన యొక్క ప్రత్యక్షతను చెప్పటం ప్రారంభించినాం. గట్టిగా చెప్పట్లు కొడదాం. చూడండి, ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం. హల్లెలూయా. దానికి బైబిల్ కాలేజ్ అవసరంలే, దానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవని అవసరంలే. చూడండి, ఒక చిన్న బిడ్డ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. మనకి ఇంకా ఇంకా ఆ బిడ్డ మాటలు వినాలి అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం అప్పుడప్పుడే మందిరానికి వచ్చి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మనం యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే చిన్న బిడ్డల యొక్క స్వరము, మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో నీ స్వరం కూడా యేసయ్యకి అంత ముద్దుగా ఉంటుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. ప్రార్థన అనగానే అది ఏదో గొప్ప అనుభవం అనుకోవద్దు. ప్రార్థన అనగానే దానికి కొన్ని కొన్ని క్లాసెస్ ఉంటాయేమో, ఆ క్లాసెస్లో ఆ బైబిల్ స్టడీలో ప్రార్థన గురించి నేర్చుకోవాలేమో అని అనుకోవద్దు. ఎప్పుడు చాలా సింపుల్ది, సులువైన అనుభవం ప్రార్థన అనుభవం. ఎందుకు అంటే ఎవరైనా చేయగలుగుతారు. హల్లెలూయా. అందరూ ప్రసంగాలు చేయలేరు, కానీ అందరూ ప్రార్థన చేయగలుగుతారు. అందరూ పాటలు పాడలేరు, కానీ అందరూ ప్రార్థన చేయగలుగుతారు. అందరూ వాయిద్యాలు వాయించలేరు, కానీ అందరూ ప్రార్థన చేయగలుగుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రేయర్. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే ఈ సులువైనది, దేవునికి ఇష్టమైనది, పరలోకాన్ని కదిలించేది ప్రతి క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుల్లో ఉండాలి అని అది దేవుని యొక్క చిత్తము. ఆమేన్. కాబట్టి ఈ దినాలలో ఇంత సులువైనది, సింపుల్ది కూడా చాలా మంది క్రైస్తవులలో లోపించటం, దానిని బట్టి పరలోకంలో దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఏంటిదంటే ప్రార్థనలోకి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేని స్థితిలో నీవు తప్పు మార్గాన్ని ఎన్నుకొని ఈరోజు దాకా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు శాపాన్ని అనుభవిస్తున్నారేమో సహోదరుడా, సహోదరి. కానీ ఈరోజు దాకా నీ క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్ ఏ విధంగా ఉన్నదో, చాలాసార్లు నీ కుటుంబంలో జరిగిన నష్టాలను బట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నీవు నిందలు వేస్తూ, బ్లేమ్స్ వేస్తూ, నిన్ను నీవు సమర్థించుకుంటూ, ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ప్రాంగణంలో కూర్చున్నా, ఈ రాత్రి అయినా ఈ యొక్క వర్తమానం ద్వారా, ఈ ప్రత్యక్షత ద్వారా నీ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకో. నీ కుటుంబాలలో నువ్వు అనుభవించిన ఆ చేదుని, ఆ శాపాన్ని దేవుడు ఇక మధురముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనగా, వాట్ డస్ ప్రేయర్ మీన్? ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం. హల్లెలూయా. ప్రార్థన అంటే అదొక ఎక్సర్సైజ్ కాదు బిడ్డ. అది ప్రార్థన అంటే ఏదో అదొక డిగ్రీ అనుకోకండి. ఈ భూమి మీద చాలా సులువైనది, చాలా త్వరగా దేవుణ్ణి కలిసేది, చాలా త్వరగా దేవుడు మనల్ని కలిసేది ప్రార్థన.